మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మే 29వ తేదీ 2026 శ్రీ పరాభవ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం శుక్రవారం. తిథి త్రయోదశి ఉదయం 9 గంటల 34 నిమిషాల వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 10 గంటల 46 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 4 గంటల 52 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి 9 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 3 గంటల 33 నిమిషాల నుంచి 5 గంటల 19 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి 12 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 14 నిమిషాల నుంచి 4 గంటల 58 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 41 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 46 నిమిషాలకు. ఈరోజు విశేషం అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం. ఈ అధిక జ్యేష్ఠ శుద్ధ మాసంలో వచ్చే త్రయోదశితో కలిసి వచ్చిన ఈ శుక్రవారం చాలా విశేషమైన రోజు. అసలు ఈ అధిక జ్యేష్ఠ మాసం అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం అన్నమాట. ఈ నెలలో మనం చేసే చిన్న దానమైన ఒకసారి దేవుడికి మనసారా దండం పెట్టుకున్న దానికి మామూలు రోజుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు. అలాంటి ఈ అధిక మాసంలో అందులోనూ జ్యేష్ఠ మాసంలో వస్తున్న త్రయోదశి తిథి దానికి తోడు శుక్రవారం కలవడం అనేది ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఒక అద్భుతమైన కలయిక అని చెప్పాలి. శుక్రవారం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది మహాలక్ష్మి అమ్మవారు. మన తెలుగు ఇళ్లల్లో ఆడపడుచులు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి వాకిట్లో అందమైన ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమలు రాసి లక్ష్మీదేవిని ఆహ్వానించే పవిత్రమైన రోజు ఇది. దీనికి త్రయోదశి తిథి తోడవడమే అసలైన విశేషం. త్రయోదశి తిథి అనగానే పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదోష కాలం గుర్తుకు రావాలి. నెలలో 15 రోజులకు ఒకసారి వచ్చే ఈ త్రయోదశి రోజున శివారాధన చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందులోనూ శుక్రవారం నాడు వచ్చే త్రయోదశిని శుక్ర ప్రదోషం అంటారు. అంటే ఇటు అమ్మవారికి అటు పరమశివుడికి అలాగే అధిక మాసం కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ముగ్గురు దేవుళ్ళ అనుగ్రహం ఒకేసారి పొందే అరుదైన అవకాశం ఈ మే 29వ తేదీన ఉంది. మరి ఇంత మంచి రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి, దానివల్ల కలిగే ఫలితం ఏంటన్నది చూద్దాం. ఈ రోజున పొద్దున్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అనేది అన్నిటికంటే ముఖ్యం. ఇల్లు ఊడ్చుకొని శుభ్రం చేసుకొని స్నానం చేశాక దేవుడి గదిలో ఒక చిన్న ఆవు నెయ్యి దీపమో లేదా నువ్వుల నూనె దీపమో వెలిగించాలి. పెద్ద పెద్ద మంత్రాలు శ్లోకాలు రాకపోయినా కంగారు పడాల్సిన పని లేదు. భక్తి అనేది మనసులో ఉండాలి, కానీ అక్షరాల్లో కాదు కదా. మీకు వచ్చిన ఏదైనా దేవుడి పాట పాడుకుంటూనో లేదా ఓం నమః శివాయ అనుకుంటూనో దేవుడికి నమస్కారం చేసుకోండి. శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఎర్రటి పూలు లేదా గులాబీలతో అలంకరించి లలితా సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ చదువుకోవడం చాలా మంచిది. పటిక బెల్లం ముక్కను కాసిన్ని పాలలో పంచదార కలిపి నైవేద్యంగా పెడితే చాలు, ఆ తల్లి సంతోషిస్తుంది. ఇక అసలైన పూజ సాయంత్రం వేళ ఉంటుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో పరమశివుడు నందీశ్వరుడి 2 కొమ్ముల మధ్య ఆనంద తాండవం చేస్తాడని, ఆ సమయంలో దేవతలందరూ అక్కడే ఉండి స్వామిని దర్శించుకుంటారని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే సాయంత్రం వేళ వీలైతే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. జ్యేష్ఠమాసం అంటే ఎండలు మండిపోయే కాలం కాబట్టి ఆ వేడిని తగ్గించడానికి స్వామివారికి మీ చేతులతో కాసిన్ని పాలు కానీ చల్లటి స్వచ్ఛమైన నీళ్లు కానీ అభిషేకం కోసం ఇవ్వండి. మారేడు దళాలు శివుడికి సమర్పిస్తే అప్పటిదాకా మనకున్న మానసిక ఆందోళనలన్నీ మాయమైపోతాయి. గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే సాయంత్రం పూట మళ్ళీ దీపం వెలిగించి ఆ శివపార్వతులను మనసారా తలుచుకోండి. ప్రదోష కాలంలో చేసే శివారాధన మనసులోని నెగిటివ్ ఆలోచనలను దూరం చేసి ఒక గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. ఈ పూజల వల్ల వచ్చే ఫలితం గురించి కూడా తప్పక చెప్పుకోవాలి. నిజానికి ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే పూజకి దేవుడు తొందరగా కరుణిస్తాడంటారు. అయినా సరే మనం మనుషులం కదా, మనకంటూ కొన్ని కుటుంబ బాధ్యతలు భవిష్యత్తు గురించి భయాలు ఉంటాయి.
ఈ శుక్ర ప్రదోషం రోజున అమ్మవారిని, శివుడిని ఇలా మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, వచ్చిన డబ్బు నిలవడం, ఇంట్లో ప్రశాంతత ఉండటం కూడా. అప్పుల బాధలతో, వడ్డీ లెక్కలతో సతమతమయ్యే వాళ్లకు, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి అనుభవించే వాళ్లకు ఈ పూజ ఒక మంచి దారి చూపిస్తుంది. కుటుంబంలో ఊరికే గొడవలు అవుతున్నాయని బాధపడే వాళ్లకు శివారాధన వల్ల ఇంట్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాకుండా పిల్లల చదువులు, పరీక్షల ఫలితాలు, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రులు ఈరోజు దేవుడి ముందు కూర్చొని మనసారా దండం పెట్టుకుంటే పిల్లలకు మంచి విద్యాబుద్ధులు అబ్బుతాయి. వాళ్ళు ఎంచుకున్న మార్గంలో స్థిరంగా ముందుకు వెళ్ళేలా ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. శివానుగ్రహం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అలాగే అధిక మాసం కాబట్టి మనం 10 రూపాయల సాయం చేసినా దానికి విశేషమైన ఫలితం దక్కుతుంది. వాతావరణంలో ఎంత ఉడుకు ఉన్నా మనసులో మాత్రం ఒక చల్లటి భావన నిలిచిపోయేలా ఈరోజు మనకు సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనలో ఉన్న నమ్మకాన్ని మరింత బలంగా మార్చే రోజు. మనసుకి ప్రశాంతతనిచ్చేదే, చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండేలా చేసేదే అసలైన ఆధ్యాత్మికత. ఈరోజు ఏ కాస్త సమయం దొరికినా దేవుడి నామాన్ని స్మరించుకుంటూ, ఎవరిపైనా పరుషంగా మాట్లాడకుండా మీ పనులు మీరు ప్రశాంతంగా చేసుకోండి. పెద్దలను గౌరవించండి. వీలైతే సాయంత్రం గుడి దగ్గర పూజారికి లేదా పేదవారికి కొద్దిగా పండ్లు, పూలు లేదా మీకు తోచినంత దక్షిణ దానం చేయండి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుక్రవారం త్రయోదశి నాడు మీరు చేసే ఈ చిన్న మంచి పని మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పుకి నాంది పలుకుతుంది. ఈరోజు పూజ చేసిన వారు ఓం శ్రీ మహాలక్ష్మ్యాయ నమః అని 3 సార్లు జపించండి. పూజ చెయ్యలేకపోయిన వారు ఓం శ్రీ మహాలక్ష్మ్యాయ నమః అని 108 సార్లు భక్తిభావంతో జపించండి. కామెంట్స్ రూపంలో అమ్మవారి నామాలను యావత్ ప్రపంచానికి తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని, మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరాలని మనసారా కోరుకుందాం. అంతా మంచే జరుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ అవసరం. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. పరిస్థితులు చక్కబడే వరకు ఓర్పుతో వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వారాంతంలో మేలు జరుగుతుంది. ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవతా గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు, బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో విజయం సాధిస్తారు. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలం. ఆపదలు పొంచి ఉంటాయి. బుద్ధి బలంతో బయటపడతారు. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారు ఉంటారు. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షించాలి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగిన కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ధైర్యంగా, నిజాయితీతో తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. దేనికి వెనుకడుగు వేయవద్దు. ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. శ్రమ అధికంగా ఉన్నా తగిన ప్రతిఫలం పొందుతారు. ఆర్థిక స్థితి మధ్యమం. పట్టుదలతో ముందుకు వెళ్తే భవిష్యత్తు శుభప్రదం. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థికపరమైన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు.
ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. సరైన ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. గతం కంటే శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. ఇంట్లో శుభాలు జరుగుతాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనస్సు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి కాలం నడుస్తుంది. కోరుకున్న ఫలితం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కీర్తి పెరుగుతుంది. పదవీ లాభాలు ఉన్నాయి. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచండి. క్రమంగా మంచి జీవితం ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. శుభవార్త శక్తినిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటి వారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. ఏకాగ్రతతో కృషి చేస్తే ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంటుంది. లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ఒక సమస్య నుంచి త్వరగా బయటపడతారు. ప్రశాంతంగా ఆలోచించండి. అర్హతలను పెంచుకుంటూ సమాజంలో పైకి వస్తారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యత ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కోరికలు నెరవేరుతాయి. స్వల్ప అవరోధాలు ఉన్నా అంతిమంగా ఉత్తమ ఫలితం వస్తుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అనుకున్న ఫలితం వచ్చే వరకు ధర్మబద్ధంగా ప్రయత్నించండి. దగ్గరి వారి సూచనలు పాటించండి. ధనలాభం ఉంటుంది. ఆవేశపరిచే వారితో జాగ్రత్త. సమాజంలో పేరు సంపాదిస్తారు. మీ మంచితనం వలన ఈరోజు మీకు ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటి వారితో స్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. పెద్దల సలహాలు పాటించండి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. ఆశించిన జీవితం లభిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల వల్ల లాభపడతారు. ఆర్థికంగా అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు.
రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో లక్ష్యాన్ని చేరాలి. ముఖ్య కార్యాల్లో విఘ్నాలు ఎదురవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో బాగా శ్రమించాలి. వాద ప్రతివాదాలకు దూరంగా ఉండాలి. ఎదుగుదలకు అడ్డు తగిలేవారు ఉంటారు. శత్రుదోషం వెంటాడుతుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారికి ఆర్థికంగా శుభకాలం. ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. చేతి దాకా వచ్చిన ఫలితం ఒకటి చేజారుతుంది. కాదు అనుకున్న పని వారం మధ్యలో పూర్తవుతుంది. ఇతరుల మాటల్ని పట్టించుకోవద్దు. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్తగా ఉద్యోగంలో చేరుతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి కాలం నడుస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. భూ సంబంధమైన అంశాల్లో పురోగతి ఉంటుంది. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చు పెరగకుండా చూసుకోవాలి. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి విజయాన్ని ఇస్తుంది. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. నలుగురికి సాయపడతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవడంతో పనుల్లో జాప్యం జరగవచ్చు. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. పదోన్నతి స్థానచలనాలకు అవకాశం ఉండవచ్చు. ఖర్చులపై నియంత్రణ అవసరం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి బ్రహ్మాండమైన అదృష్ట యోగం ఉంది. ఏ పని ప్రారంభించినా లాభం ఉంటుంది. ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధిస్తారు. అనేక మార్గాల్లో పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో బాధ్యతలు పెరిగినా విజయం దక్కుతుంది. కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది. ప్రయాణాల్లో మంచి జరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.